హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఇంకా బీబీ ఉత్సవం ఇదైతే షూటింగ్ జరిగింది. షూటింగ్లో చాలా జరిగాయి, కానీ ఎపిసోడ్లో కొన్ని ఎడిటింగ్లో లేపేశారు. ఆ ఎడిటింగ్లో లేపేసింది ఈ వీడియోలో నేను చెప్తా ఏవేవి అని. చాలామంది అడిగారు ఎడిటింగ్లో లేపేసింది ఏవి అని చెప్పు బ్రో అని. అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి హైప్ ఇచ్చి చూడండి. ఇంకా అలాగే బీబీ ఉత్సవం మాకు ఇంకా రాలేదు బ్రో అని ఇంకా మెసేజెస్ చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ 2 షార్ట్స్లో చెప్పా ఎలా ఓకే చేయాలని, ఇంకా అడుగుతూనే ఉన్నారు. మన సెకండ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్ అని ఉంది. దాంట్లో అయితే వీడియో రికార్డ్ చేసి అదే డిస్నీ హాట్‌స్టార్కి వెళ్ళి ఎలా ఓపెన్ చేయాలి అని వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశా. ఇక్కడ వేస్తే ఒకవేళ స్ట్రైక్ పడితే ఛానల్ గోయింగ్ అయిపోతుంది. అందుకే సెకండ్ ఛానల్లో వెంకటేష్ రియాక్షన్స్ ఛానల్లో అప్లోడ్ చేశా. అక్కడికి వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండాలి జియో హాట్‌స్టార్కి, అప్పుడే ఎపిసోడ్ వస్తుంది అనుకుంటా. ఇంకొక 2 డేస్ పోతే ఫ్రీగా వదిలేస్తారు. ఇంకా ఎపిసోడ్ ఎలా అనిపించిందని చాలామంది అడిగారు. ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నిజంగానే చాలా బాగా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తనుజ, కళ్యాణ్ ఎవరైతే మ్యూచువల్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాపీ అయ్యేలాగే కొన్ని మూమెంట్స్ అయితే క్రియేట్ చేశారు. కొన్ని ఎడిటింగ్లో లేపేశారు. అవి ఇప్పుడు ఏంటో చెప్తా. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్, దివ్య వీళ్ళైతే ఏదైతే డ్యాన్స్ వేశారో అది నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. నేను షార్ట్ కూడా చేసి పెట్టా. నాకు ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ వీళ్ళిద్దరిదే అనిపించింది. అది కామెడీ పరంగా ఇది ఎక్స్ప్రెషన్స్ భలే ఇచ్చారు. ఫుల్ సాంగ్ డ్యాన్స్ వేశారు వాళ్ళిద్దరికి డ్యాన్స్ బాగా వేయడం చూసి ఫుల్ సాంగ్ వేశారు వాళ్ళిద్దరికి. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇమాన్యువల్ వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఇమాన్యువల్ని ఇలా మేము ఊరు తిరిగాం, గెలుస్తాడు అనుకున్నాం, గెలలేదు అనుకున్నాం అని చెప్పిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ వెళ్ళి మా జేమ్స్ని తయారు చేసిందే డీమన్ని, అలాగే కళ్యాణ్ని అన్నే, మేమిద్దరంలో ఎవరు గెలిచినా కూడా అన్న గెలిచినట్టే, మమ్మల్ని ఆయనే కదా తయారు చేసింది, నేను కూడా మీ కొడుకు లాంటి వాడినే, ఏం పర్వాలేదు అన్న, నేను గెలిచినా మీ కొడుకు గెలిచినట్టే అని చెప్పడం అది నాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏవేవైతే మిస్ అయ్యావో చెప్తా. కళ్యాణ్ వాచ్, అలాగే తనుజ రింగ్, ఇదైతే వేలం పాట వేశారు కదా. వేసిన తర్వాత 75 lakhsకి నేను ముందుగానే చెప్పాను. 75 lakhs అంటే 75 lakhs ఎందుకు ఉంటుంది బ్రో, 75K ఉంటుంది అన్నారు. 75 lakhs అయింది. 75 lakhsకి కళ్యాణ్ వాచ్ అయితే పాడారు. దివ్యల మాదిరి గారు, సంజన గారు రింగ్ అయితే 50 lakhs వరకు పాడారు కదా. ఇప్పుడు దివ్యల మాదిరి గారు అయితే గెలిచారు కదా. 75 lakhs చెక్ అయితే రాసిలేదు, మీరు చెక్ చూసుంటారు ఎపిసోడ్లో అయితే. 75Kనే చెక్ రాయించారు. రాయించిన తర్వాత అదైతే కళ్యాణ్ అనాథాశ్రమానికి అయితే డొనేట్ చేశాడు. ఇక్కడ తనుజ కూడా నేను ఆ అమౌంట్ ఇస్తా అందులో అని తనుజ అయితే డొనేట్ చేసింది. ఆ తర్వాత ఇమాన్యువల్ కూడా వాచ్ పెట్టారు కదా, అందుకని 25K తను డొనేట్ చేశాడు. ఫుల్ వచ్చి అనాథాశ్రమానికి అయితే డొనేట్ చేశారు ఈ అమౌంట్ అయితే. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ దివ్యల మాదిరి గారు వచ్చేసి కళ్యాణ్ అయితే అదే అడిగారు కదా, బోన్లో నిల్చోబెట్టి నిన్ను కూడా పిలుస్తా తనుజ అని చెప్పారు కదా. ఆ తర్వాత తనుజాని కూడా పిలిచారంట. నువ్వు బిగ్ బాస్లో నాతో బాగా క్లోజ్గా ఉన్నావు, బయటకు వచ్చిన తర్వాత క్లోజ్గా లేవు అని అది అడిగారంట. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ అయితే గిఫ్ట్స్ ఇచ్చాడు. ముగ్గురికి ఇచ్చారు, ప్రియాకి, శ్రీయాకి, అలాగే తనుజాకి. తనుజాకి అయితే కాఫీ ఇచ్చాడు, అదే కాఫీ కప్. ఆ తర్వాత వచ్చేసి ఒక టాయ్ బొమ్మ, కార్ జీప్ బొమ్మ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి డైరీ ఇచ్చాడు. ప్రియాకి వచ్చేసి ఒక షట్టర్ ఇచ్చాడు. ఇంకా శ్రీజాకి వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు. వీళ్ళు ముగ్గురికి ఇదైతే ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఏవి ప్లే చేశారు. బిగ్ బాస్లో అందరు కంటెస్టెంట్ ఉన్నారు కదా, అందరిది ఏవి అయితే ప్లే చేసి ఆ తర్వాత మీకు ఏదంటే బిగ్ బాస్లో మీ జర్నీ ఎలా అనిపించింది, ఈ ఏవి చూసిన తర్వాత మీ బిగ్ బాస్ జర్నీ ఏంటి అని అందరినీ అడిగారు. ఇలా ఇంకా కొన్ని అంతే.